అందరికీ నమస్కారం. మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా హైప్ కూడా చేయండి. ఈరోజు మనం ఈ వార ఫలాల్లో భాగంగా మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలను, ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ఈ ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వారం ఫలితాలు చెప్పడం జరుగుతోంది అన్ని రాశుల వారికి. మొదటగా మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా కనబడుతోంది. ఎందుకంటే ముఖ్యంగా కుజుడు మరియు గురుగ్రహ ప్రభావం వల్ల మీ మేషరాశి వారిలో ధైర్యము, ఆత్మవిశ్వాసం కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదలటం అనేది ప్రారంభమవుతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. మరి మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత కూడా కనిపిస్తోంది. అయితే కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి వ్యవహరిస్తే మేషరాశి వారికి ఈ వారం చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ వారం అయితే మంచి ప్రోత్సాహకరమైనటువంటి పరిణామాలు కనిపిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరుకు తగినటువంటి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి కూడా సహకారం కూడా మీకు బాగా లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్న మేషరాశి వారికి అనుకూలంగానే ఉంది. అనుకూల సమాచారం పొందే అవకాశం అయితే ఈ వారం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్ల ద్వారా లాభాలు కూడా పొందే అవకాశం మేషరాశి వారికి ఈ వారం కనబడుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత కానీ మీరు పాటిస్తే మంచి ఫలితాలు ఈ వారం పొందొచ్చు. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఈ మేషరాశి వారికి ఈ వారం కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. వాటిని నియంత్రించుకోగలిగితే ఈ వారం మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకుంటే కూడా చాలా మంచిది. ఏ విధంగా అంటే ఆ విధంగా పెట్టుబడులు అయితే పెట్టకూడదు. కుటుంబ జీవితంలో ఈ వారం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయాన్ని, ఆనందాన్ని మీకు ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన కూడా మీకు పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం కూడా లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పుకునే అవకాశం ఈ వారం అయితే లభిస్తుంది. అయితే చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మార్చుకోకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే మేషరాశి వారికి ఈ వారం అంతా చాలా బాగుంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా చూస్తే సాధారణంగా చాలా బాగుందని చెప్పవచ్చు. అయితే కాస్త శారీరక అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి వంటి సమస్యల కారణంగా కొంత మీకు ఈ వారం ఇబ్బంది అయితే కలగవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. ఉదయం సమయంలో కొంత వ్యాయామం లేదా నడక చేయడం ఆరోగ్యాన్ని కూడా మీకు మేషరాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత ఇంకా కావాలంటే ధ్యానం చేయడం కూడా చెప్పుకోదగ్గ సూచన. మరి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు. అయితే విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ వారం శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుంచి మంచి సూచనలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు విద్యార్థులు సాధించగలుగుతారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడం అనేది మేషరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఈ మేషరాశి వారికి ఈ వారం తూర్పు దిశగా బాగా కలిసి వస్తుంది, అచ్చు వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో తూర్పు దిశను అనుసరించడం శుభప్రదంగా ఉంటుంది. మరి ఈ వారం మీకు ఎరుపు రంగు దుస్తులు లేదా ఆ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇంకా మంచి సంఖ్య ఈ వారం వచ్చే నెంబర్ 9. ఈ సంఖ్యకు సంబంధించినటువంటి తేదీలు లేదా నిర్ణయాలు ఈ 9వ నెంబరుతో కూడినటువంటి తేదీలు మీకు చాలా అనుకూల ఫలితాలను అయితే ఇస్తాయి. ఓం అంగారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ఈ మంత్ర జపం ద్వారా కుజగ్రహ అనుగ్రహం మేషరాశి వారికి లభిస్తుంది. దీనివల్ల మీకు అపజయాలు తొలగి విజయాలు పెరుగుతాయి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించడం ఎంతో శుభప్రదం.
సింధూరం ధరించడం ఇంకా మంచిది. మంగళవారం రోజున ఆలయ దర్శనం చేస్తే మరింత మంచి ఫలితాలు అయితే పొందవచ్చు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. వీలైతే ఆకు పూజ చేయించండి. అదేవిధంగా మంగళవారం రోజున ఎర్ర కందులు లేదా ఎర్ర రంగు వస్త్రాలను అవసరమైన వారికి దానం చేస్తే కూడా ఈ వారం చాలా మంచిది. అలాగే ఆవులకు ఆహారం పెట్టడం లేదా పక్షులకు ధాన్యం గింజలు వేయడం ద్వారా కూడా పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసి దేవుని స్మరించడం ద్వారా రోజు మీకు మంచి ఆలోచనలు కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి మంచి పురోగతి, అవకాశాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చే విధంగా అయితే కనబడుతోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అయితే మేషరాశి వారు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు మరింతగా ఈ వారం మీకు పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కానీ గమనిస్తే ఈ వారం గ్రహస్థితి చాలా సాధారణంగా అనుకూలంగానే కనబడుతుంది. ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం చాలా బాగుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా ఈ వారం వృషభ రాశి వారికి సాఫీగా పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. గతంలో ఎదురైన కొన్ని ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. మీ ఆలోచనలకు విలువ కూడా పెరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మొండితనాన్ని తగ్గించి ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం అనేది చాలా మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి కూడా మీకు ఈ వారం. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మంచి పురోగతి సాధించగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వృషభరాశి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం కూడా అందవచ్చు ఈ వారం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ వారం అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకుంటే వృషభరాశి వారికి ఈ వారం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అవసరమైనటువంటి ఖర్చు చేస్తే చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఈ వారం ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక ప్రశాంతత అయితే ఈ వారం ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా ఈ వారం జరగవచ్చు వృషభ రాశి వారికి. దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఈ వారం. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వృషభ రాశి వారు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రేమ విషయాల్లో, వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ వారం అని చెప్పవచ్చు. సంబంధాలను మరింత బలపరుచుకునేదానికి అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే మాటల విషయంలో కొంత సంయమనం పాటించడం అనేది చాలా అవసరం. వృషభరాశి వారికి మాటకు పోకుండా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా అయితే చాలా బాగుంటుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. జీర్ణక్రియకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు వృషభరాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అంటే యంగ్స్టర్స్ కాకుండా వృషభరాశి వారిలో కాస్త 60+ 50+ ఉండే వాళ్లకు ఈ ప్రాబ్లం అయితే ఉండే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయడం మరియు తగినంత నీరు త్రాగడం చాలా మంచిది వృషభరాశి వారికి. అలాగే ఉదయం పూట నడవడం, తేలికపాటి వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం చేయడం కూడా చాలా మంచిది. మరి విద్యార్థులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది చెప్పవచ్చు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వారు కష్టపడితే మాత్రం వృషభరాశి వారు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది మీకు. ఈ వారం ఉత్తర దిశగా ప్రయాణాలు, చాలా పనులు మొదలు పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వారం మీకు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం లేదా ఆ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల వృషభరాశి వారికి ఈ వారం అంతా చాలా మంచిది. మరి వృషభరాశి వారికి అచ్చు వచ్చే సంఖ్య ఈ వారం 6. ఈ సంఖ్య మీకు ఈ వారం అయితే అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వారం మీరు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం, ఏదైనా దేవాలయంలో లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించడం, అలాగే మీకు వీలైతే ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఈ ఖడ్గమాలా స్తోత్రం అనే ఒక వెబ్సైట్ www.dasimiastro.com అనేటువంటి వెబ్సైట్లో ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఖడ్గమాలా స్తోత్రాన్ని వారం పారాయణ చేసుకోండి. ఈ మంత్రజపం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వము మరియు మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయి. అలాగే మహాలక్ష్మీదేవి ఆలయం లేదా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుంటే ఆలయాలకు వెళ్ళి శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా శుక్రవారం రోజున
మంచి పూజలు అమ్మవారికి నిర్వహిస్తే చాలా మంచిది. పరిహారంగా ఈ శుక్రవారం రోజున తెల్లని పూలతో దేవిని పూజించడం చాలా మంచిది. అవసరమైన వారికి ఆహారం లేదా మీరు వస్త్రదానం చేయడం చాలా మంచి ఫలితాలను ఈ వారం అయితే తీసుకొస్తుంది. ఇంట్లో సాయంత్రం పూట నెయ్యి దీపం వెలిగించడం ద్వారా కూడా వృషభ రాశి వారికి మంచి పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీ పక్షులకు గింజలు వేయడం చాలా మంచిది. ఈ వారం మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారం స్థిరత్వం, పురోగతి మరియు ఆర్థిక అవకాశాలు సానుకూలంగా కనబడుతుంది. ఉద్యోగ, వ్యాపారం, కుటుంబం మరియు విద్యా రంగాల్లో అనుకూల ఫలితాలు కూడా కనబడుతున్నాయి. అయితే వృషభ రాశి వారు మీరు సహనం మరియు తెలివైన నిర్ణయాలతో ముందుకు సాగితే మరింత మంచి విజయాలు సాధించగలుగుతారు. మొండి పట్టుదలను వదిలేస్తే వృషభ రాశి వారికి ఈ వారం చాలా మంచిది. మిథున రాశి వారి యొక్క ఫలితాలను ఈ వారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి కానీ ఈ వారం చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచన శక్తి, సంభాషణ నైపుణ్యం మరియు నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం కూడా ఈ వారం అయితే మెరుగుపడతాయి. గత కాలంగా ఏదైనా ఒక విషయంలో మీరు సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ వారం మంచి డెసిషన్స్ తీసుకునే పరిస్థితి మీకు కనబడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా చురుకుదనం కూడా ఈ వారం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం అయితే ఉంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుకు కాస్త కదులుతాయి. అయితే కొన్ని సందర్భాలలో తొందరపడి మాట ఇవ్వడం ఎదుటివారికి, లేకపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కొన్ని మీ పరిస్థితుల్లో చేంజ్ అవుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి ఆ పని మీద హోంవర్క్ చేసి ఇది చెయ్యొచ్చా లేదా అని ఆలోచించి చేస్తే మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ వారం అయితే పర్వాలేదు అనిపిస్తుంది. అంతేకాదు మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. మరి కార్యాలయంలో సహచరుల యొక్క సహకారం, తోటి సహచరుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. పాపం ఉన్నతాధికారుల దృష్టిలో మీ పనితీరు బాగా మెరుగ్గా కనిపిస్తుంది. అయితే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఈ వారం కాస్త ఇబ్బందిగానే కనబడుతుంది. మిథున రాశి వారికి కాస్త ఉద్యోగ మార్పు ఈ వారం వాయిదా పడవచ్చు. వ్యాపారస్తులకైతే కొత్త ఒప్పందాలు మరియు కొత్త కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అయితే కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఈ వారం అయితే ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో అయితే మిథున రాశి వారు కాస్త ఆలోచించాలి. కుటుంబ జీవితంలో ఈ వారం సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే మీ ఇంట్లో ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయాన్ని ఆనందాన్ని ఇస్తుంది మీకు. ఇంట్లో శుభకార్యాల గురించి కూడా ఈ వారం చర్చలు అయితే జరుగుతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అనేది కూడా ఈ వారం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు కూడా లభిస్తుంది మీకు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికైతే ఇది సమయం అనుకూలం కాదు అని చెప్పవచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఇది సమయం ఈ వారం మంచి సమయమే కాదు. అయితే అనవసరమైనటువంటి అనుమానాలు కూడా మనసులో పెట్టుకోకుండా ముందుకెళ్ళండి. ఆరోగ్యపరంగా అయితే ఈ వారం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయితే మానసిక ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి అధిక ఆలోచనలు చేసి అనవసరంగా మీకు మీరే ఇబ్బంది కలిగించుకుంటారు. అందువల్ల సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటే కూడా చాలా మంచిది. ఎక్కువగా నీరు త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం అనేది మిథున రాశి వారికి చెప్పుకోగల సూచన. అలాగే విద్యార్థులకైతే ఈ వారం కష్టపడి చదవాలితేనే ఫలితాలు ఉంటాయి. కష్టపడి చదవండి. చదువుపై ఏకాగ్రతను పెంచుకోండి. ఏకాగ్రత లేకుండా చేసే పని ఏది కూడా సత్ఫలితాలను ఇవ్వదు. స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టండి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి మిథున రాశి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ను దూరం పెట్టండి. సినిమా సరదాలు పక్కన పెట్టి చదివితేనే ఫలితం ఉంటుంది కాబట్టి లేకపోతే లేదు. కొత్త విషయాలు అయితే త్వరగా నేర్చుకునే సామర్థ్యం కూడా ఈ వారం అయితే పెరుగుతుంది. కానీ నేర్చుకుంటే కదా కూర్చొని ఉపాధ్యాయ సూచనలు పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలు అయితే సాధించగలుగుతారు. కానీ ఉపాధ్యాయ సూచనలు పాటిస్తేనే కదా. కాబట్టి సమయ పాలన, ప్రత్యేక దృష్టి పెట్టడం మిథున రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం మిథున రాశి వారు పశ్చిమ దిశగా ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు పశ్చిమ దిశ వైపు ప్రయాణించడం లేదా ఆ దిశను అనుసరించడం కూడా
మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. మరి ఈ వారం మీకు లేత ఆకుపచ్చ రంగు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మీలో ఉత్సాహాన్ని, మంచి ఆలోచనలను పెంచుతుంది. అలాగే 5వ సంఖ్య, ఈ సంఖ్యకు సంబంధించినటువంటి నెంబరు మీకు లేదా తేదీలు మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మరి ఈ వారం ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ఈ మంత్ర జపం వల్ల బుద్ధుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు జ్ఞానం, ఏది కరెక్టు, ఏది నిజం, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది చేయాలి, ఏ సమయానికి ఏది చేయాలి, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అనేటువంటి జ్ఞానం, వాక్శుద్ధి, వాక్చాతుర్యం మరియు కలిగి మీకు విజయం అనేది పెరుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువుకు లేదా శ్రీ గణపతికి దర్శిస్తే చాలా మంచిది వాటి ఆలయాలను. అలాగే బుధవారం రోజున ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా బుధవారం రోజు పచ్చని పెసరపప్పును దానం చేయడం చాలా మంచిది. విద్యార్థులకు పుస్తకాలు లేదా అవసరమైనటువంటి వస్తువులు ఏదైనా స్కూల్లో బీదవారికి అందించడం ద్వారా పుణ్య ఫలితాలు అయితే లభిస్తాయి. ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పక్షులకు ధాన్యం వేయడం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతున్నాయి. ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించాలంటే జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఏది మంచిది ఏది చెడు అని 1-2 సార్లు నిర్ణయించం చేసుకొని మీకన్నా నిపుణులను సంప్రదించి మంచి సలహాలను తీసుకొని పెద్దవారిని కలిసి మంచి సలహాలతో ముందుకెళితే, సరైన ప్రణాళికతో ముందుకెళ్తే మంచి తెలివైన నిర్ణయంతో ఈ వారం మీకు శుభప్రదంగా మార్చుకోవచ్చు అన్నమాట. అది మిథున రాశి ఫలితాలు ఈ వారం. ఇక కర్కాటక రాశి ఫలితాల గురించి చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ ఈ వారం పరిశీలిస్తే చాలా అనుకూలంగానే కనబడుతోంది అని చెప్పవచ్చు. చంద్రుడు ఈ కర్కాటక రాశి వారికి అధిపతి, అందువల్ల భావోద్వేగాలు కొంత ఎక్కువగానే ఉంటాయన్నమాట. అయితే గురుగ్రహ ప్రభావం వల్ల ఏదైనా సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు కలుగుతుంది ఈ వారం. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఈ వారం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అందరికి ప్రశంసలను కూడా ఈ వారం కలిగిస్తుంది. ఈ వారం మీరు అంతరాత్మ చెప్పిన మాటను వినడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు కర్కాటక రాశి వారు. మరి ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ వారం అయితే చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కార్యాలయంలో మీ కృషి మరియు అంకిత భావానికి గుర్తింపు లభిస్తుంది ఈ వారం. ఎప్పటి నుంచో మంచి ఫలితాలు, మంచి పనులు చేస్తున్నప్పటికీ మీకు గుర్తింపు లేదు. ఆ గుర్తింపు అనేది ఈ వారం కలగచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషను, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశం అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఉంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల కూడా పనులు సులభంగా పూర్తి అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకైతే సిద్ధమవుతున్నటువంటి వారికి కూడా ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది, ఆశాజనకంగానే ఉంది అని చెప్పవచ్చు. మరి వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, ఆహార సంబంధిత వ్యాపారాలు మరియు సేవా రంగాలకు చెందినటువంటి వారికి లాభదాయకరమైనటువంటి సమయము ఈ వారము. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు పడకుండా పూర్తి సమాచారం సేకరించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో పారదర్శకతను పాటిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది కర్కాటక రాశి వారు. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశంతో పాటుగా గతంలో ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబ అవసరాలు లేదా గృహానికి సంబంధించిన ఖర్చులు కూడా అంతే రేషియోలో పెరిగే అవకాశం ఉంది. అనవసర విలాసాలకు దూరంగా ఉంటే కర్కాటక రాశి వారు చాలా మంచిది. పొదుపు మంత్రాన్ని పాటించాలి, పొదుపుపై దృష్టి పెట్టాలి. పెడితే ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే కూడా చాలా మంచిది. అలాగే మీ కుటుంబ విషయాన్ని కానీ పరిశీలిస్తే కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది ఈ వారం. ఇంట్లో శుభకార్యాల గురించి కూడా ఖర్చులు పెరగచ్చు. పెద్దల ఆశీస్సులు మీకు చాలా అదృష్టాన్ని కూడా పెంచుతాయి. దూరంగా ఉన్న బంధువుల నుంచి కూడా శుభవార్తలు వినే అవకాశం అయితే
ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి మంచి సఖ్యత కూడా ఈ వారం అయితే పెరుగుతుంది. మరి దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకొని మంచి సహకారం అయితే అందిస్తారు. ఈ వారం మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తుకు మంచి బాట వేస్తాయని చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ మనసులో ఉన్న మాటను విషయాలను స్పష్టంగా అవతల వ్యక్తికి వ్యక్తపరచవచ్చు ఈ వారం. అయితే భావోద్వేగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళితే చాలా మంచిది కర్కాటక రాశి వారికి. మరి ఆరోగ్యపరంగా ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. అయితే మానసిక ఆందోళన అయితే ఉంటుంది. మనసులో వివిధ ఆలోచనలు మరియు నిద్రలేమికి వంటి సమస్యలు కూడా కొంత ఎక్కువగానే ఉన్నాయి. మీకు సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. చల్లని పదార్థాలు అధికంగా తీసుకోవడం తగ్గిస్తే కర్కాటక రాశి వారికి చాలా మంచిది. ధ్యానం లేదా ఉదయపు నడక చేయడం ద్వారా కూడా శారీరక వ్యాయామం, ధ్యానం చేయడం కూడా చాలా మంచిది. మరి విద్యార్థులకు ఈ వారం మంచి పురోగతి అయితే ఉంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల సమయం. కొత్త విషయాలను నేర్చుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఉపాధ్యాయులు సూచనలు పాటించడం ద్వారా కూడా ఆశించినటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం అయితే కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ వారం కర్కాటక రాశి వారికి ఉత్తర తూర్పు దిశ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఏదైనా పనులు ప్రారంభించే ముందు ఈ దశను అనుసరించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీకు తెలుపు రంగు చాలా బాగా కలిసి వస్తుంది. తెలుపు రంగు దుస్తులు ధరించడం లేదా ఆ రంగుకు సంబంధించినటువంటి వస్తువులు ఉపయోగించడం ద్వారా మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో మానసిక ప్రశాంతతతో పాటుగా విజయం కూడా పెరుగుతుంది. ఈ వారం మీకు 2వ సంఖ్య చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ 2వతో కలిసినటువంటి తేదీలు మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ వారం మీరు ఓం సోమాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది ఎంతో శుభప్రదం మీకు. ఈ మంత్ర జపం ద్వారా చంద్రగ్రహ అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. అలాగే ఈశ్వరుని దర్శనం చేసుకోవడం కూడా మంచి ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజున శివాలయ దర్శనం చేయడం శ్రేయస్కరం. వీలైతే కాసన్ని నీళ్లు తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేయడం శివలింగానికి మంచి ఫలితాలను తీసుకొస్తుంది. సోమవారం రోజున పాలు కానీ, బియ్యం కానీ లేదా తెల్లని వస్త్రాలను అవసరమైన వారికి దానం చేస్తే ఇంకా మంచిది. శివాలయంలో అభిషేకం చేయడం లేదా బిల్వ దళాలతో పూజించడం ఇంకా మంచిది. మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో సాయంత్రం పూట మీ ఇంట్లో నెయ్యి దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయడం అనుకూల శక్తిని అయితే మీ ఇంట్లో పెరుగుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం మరియు వ్యక్తిగత అభివృద్ధి తీసుకువచ్చే వారంగా ఈ వారం అయితే కనబడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య మరియు కుటుంబ రంగాల్లో అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. సహనం, తెలివైన నిర్ణయాలు మరియు దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగితే అయితే మాత్రం కర్కాటక రాశి వారు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వారం. ఇక సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఉత్సాహాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఈ వారం అయితే కనబడుతోంది. ఎందుకంటే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారి యొక్క నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ రాశిలో ఉంటే కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం పుంజుకునేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. సమాజంలో, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ ప్రతిష్ట పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అహంకారం లేదా అధిక ఆత్మవిశ్వాసం కారణంగా సింహరాశి వారు చాలా చాలా చిన్న పొరపాట్లు కూడా చేస్తారు. కాబట్టి వాటిని పొరపాట్లు లేకుండా చేయటం అనేది చాలా మంచిది. మరి ఉద్యోగంలో రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనబడుతున్నాయి. ఉన్నతాధికారులు మీ పనితీరుని కూడా మెచ్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు లేదా నాయకత్వ అవకాశాలు కూడా ఈ సింహరాశి వారికి రావచ్చు ఈ వారం. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి వాటిని ధైర్యంగా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు, పురోగతి అయితే ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఈ రాశి వారికి ఆశాజనకమైనటువంటి వార్తలు పొందే అవకాశం ఈ వారం అయితే ఉంది. ప్రభుత్వ రంగం లేదా పరిపాలన రంగంలో పనిచేస్తున్న వారికి అయితే ప్రత్యేక గుర్తింపు లభించే సూచనలు కూడా కనబడుతున్నాయి ఈ వారం. వ్యాపారస్తులకు ఈ వారం అభివృద్ధి దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. కొద్దిగా
కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పాత కస్టమర్లతో కొత్త కస్టమర్ల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర నమ్మకాన్ని కొనసాగిస్తే లాభాలు మరింత మెరుగుపడతాయి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. మరి ఆర్థిక పరిస్థితి ఈ వారం సంతృప్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర నమ్మకం అనేది చాలా మంచిది. అది కొనసాగిస్తేనే మీకు లాభాలు వస్తాయి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది సింహరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. మరి ఆర్థిక పరిస్థితి ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కూడా కనబడుతున్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని చెల్లింపులు లేదా బాకీలు తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది. పెట్టుబడుల విషయంలో మంచి అవకాశాలు కనిపించినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. కుటుంబ అవసరాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహారాలు చేస్తే మీకు స్థిరత్వం అనేది పెరుగుతుంది. మరి ఈ వారం కుటుంబ విషయంలో ఈ వారం ఆనందకరమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది. పెద్దల సలహాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ వారం పెద్దల సలహాలు కూడా తీసుకోండి. అలాగే దాంపత్య జీవితంలో ఈ వారం సానుకూల అవకాశం కూడా కనబడుతుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు మరియు ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది. మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు కూడా అందిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. మీ భావాలను వ్యక్తపరచడానికి సరైన అవకాశాలు లభిస్తాయి ఈ వారం. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా సింహరాశి వారికి చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ఎక్కువ పని ఒత్తిడి వల్ల కాస్త అలసటగా ఉంటుంది. వీళ్ళకి సమయానికి విశ్రాంతి తీసుకుంటే అంత మంచే జరుగుతుంది. మరి ఈ వారం విద్యార్థులకు పర్వాలేదు, మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడితేనే ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. చదువుపై ఏకాగ్రత అయితే చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరస్వతి స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. అలాగే ఆర్గళ స్తోత్రాన్ని పఠించడం ద్వారా విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అయితే అపరాజిత స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది. ఈ స్తోత్రాలని మన యొక్క వెబ్సైట్ www.dasimiastro.com వెబ్సైట్లో మీకు లభిస్తాయి. అది డిస్క్రిప్షన్లోనే ఉంది. మరి ఈ సింహరాశి వారికి ఈ వారం తూర్పు దిశ చాలా మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఏ పని చేసినా కూడా తూర్పు దిశ నుంచి ప్రారంభిస్తే చాలా మంచిది. అదేవిధంగా మీకు బంగారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, ఆ రంగు సంబంధించినటువంటి వస్తువులు వాడడం కూడా మీకు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు మీకు శుభ సంఖ్య 1 ఈ సంఖ్యకు సంబంధించిన తేదీలు లేదా నిర్ణయాలు మీకు మంచి అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. అదేవిధంగా ఈ వారం మీరు ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్ర జపం ద్వారా సూర్య భగవాని అనుగ్రహం లభించి ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం మరియు విజయాలు కూడా మీకు పెరుగుతాయి. అలాగే సూర్యనారాయణ స్వామి లేదా శ్రీరామచంద్ర స్వామిని దర్శించడం శుభఫలితాలను అయితే ఈ వారం తీసుకొస్తుంది. ఆదివారం ఉదయం సూర్యారాధన చేయడం అయితే చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సూచనగా చెప్పవచ్చు. మరి పరిహార శాస్త్రపరంగా ప్రతి ఉదయం ఉదయించే సూర్యునికి జలార్పణ చేయడం చాలా మంచిది. గోధుమలు లేదా ఎర్రటి పండ్లను ఈ వారం దానం చేస్తే ఇంకా మంచిది. ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో గాయత్రి మంత్రాన్ని పారాయణ చేయడం కూడా చాలా మంచిది. ఓం భూర్భువస్వః స్వాహ ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ఓం ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని పఠించడం చాలా మంచి ఫలితాలను తీసుకొస్తుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబం, విద్య మరియు ఆర్థిక రంగాల్లో అనేక అనుకూల అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలను సింహరాశి వారు ఈ వారం పొందవచ్చు. ఇక కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి పర్వాలేదు ఎందుకంటే కన్యారాశికి అధిపతి బుధుడు చాలా బలంగా ఉన్నాడు ఈ వారం. దానివల్ల మీకులో తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యము మరియు నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఈ వారం బాగా పెరుగుతుంది. అయితే
మీరు చాలా కాలంగా వాయిదా వేసినటువంటి పనులు ఈ వారం తప్పకుండా నెరవేరుతాయి, విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవితంలో ఒక కొత్త దిశగా అడుగులు వేయాలనే ఆలోచనలు కూడా ఈ వారం అయితే మీకు కలుగుతాయి, బలపడవచ్చు కూడా. మీ ప్రణాళికలు క్రమంగా ఫలితాలనైతే ఇవ్వడం అనేది మొదలు పెడతాయి, స్టార్ట్ అవుతాయి. అయితే ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించే స్వభావము, వెనక ముందు ఆలోచించకుండా ముందుకెళ్ళే దూకుడు స్వభావము తగ్గించుకుంటే చాలా మంచిది మీకు కన్యారాశి వారికి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం పురోగతి బాగుంటుంది. మీ పనితీరు అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ సూచనలకు విలువ పెరుగుతుంది. కొంతకాలంగా ఎదురు చూసినటువంటి అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మీలో పెరుగుతుంది. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. మరి వ్యాపారస్తులకి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్య, కమ్యూనికేషన్, టెక్నాలజీ, అకౌంటింగ్ మరియు సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో పురోగతి అయితే బాగా కనపడుతుంది. కొత్త రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కూడా పర్వాలేదు ఈ వారం అనిపించవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు వెనక ముందు ఆలోచించి పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత మొదలు పెడితే చాలా మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం స్థిరత్వం కనబడుతోందని చెప్పవచ్చు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అనేది చాలా మంచిది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనాలు అయితే పొందవచ్చు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర చెక్కు తీసుకోకండి. అనవసర ఖర్చులు కూడా తగ్గించండి. ఇది మీకు చాలా మంచిది ఈ వారం. కుటుంబ విషయంలో ఈ వారం ప్రశాంతత మరియు సంతోషం అయితే కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కూడా ఈ వారం కనబడుతుంది. అలాగే సోదరులు సోదరీమణులతో కూడా సంబంధాలు ఈ వారం బాగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు కూడా, మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. అలాగే భార్యాభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. అయితే ఈ చిన్న చిన్న విషయాలకే గొడవ పడడం అనేది ఈ వారం సరైనటువంటి పద్ధతి కాదు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణక్రియకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాక మెంటల్ టెన్షన్, అధిక ఒత్తిడి, అలసట కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా యోగా చేస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. యోగాసనాలు చేయడం, ధ్యానం చేయడం చాలా మంచిది. మరి విద్యార్థులకు ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారైతే కాన్సన్ట్రేషన్గా కష్టపడి చదివితేనే ఫలితాలు వస్తాయి. ఈ వారం కన్యా రాశి వారికి ఉత్తర దిశ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు ఉత్తర దిశను అనుసరించడం శుభప్రదంగా ఉంటుంది. మరి ఈ వారం మీకు ఆకుపచ్చ రంగు చాలా మంచిది. ఆకుపచ్చ రంగుకు సంబంధించినటువంటి బట్టలు వేయడం, లేకపోతే రుమాలు చేతిలో ఉంచుకోవడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. అలాగే శుభ సంఖ్య 5. ఈ సంఖ్యకు సంబంధించిన తేదీలు కానీ మరియు నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను అయితే ఇస్తుంది. మొత్తం మీద ఈ వారం మీరు ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం శుభప్రదం. ఈ మంత్రం ద్వారా బుధగ్రహ అనుగ్రహం లభించే జ్ఞానం, మీ మాటల్లో వాక్చాతుర్యం మరియు మీరు చేసే పనుల్లో విజయ అవకాశాలు పెరుగుతాయి. అలాగే గణపతిని దర్శనం చేసుకోవడం, గణపతిని గరికతో పూజించడం చాలా మంచిది, ఎంతో శ్రేయస్కరం. బుధవారం రోజున ప్రత్యేక పూజలు చేయడం కూడా చాలా మంచిది. అలాగే బుధవారం రోజున పెసరపప్పు దానం చేయడం మంచిది. విద్యార్థులకైతే పుస్తకాలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సామాగ్రిని దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా పుణ్యఫలం మీకు కలుగుతుంది. ఇంట్లో గణపతినికి అష్టోత్తరం ద్వారా పారాయణ చేయడం, అంటే గణపతి అష్టోత్తరం చేయడం, మన దీపారాధన చేయడంతో కూడా సానుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొబ్బరి నూనెతో గణపతికి రోజు దీపారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం మరియు విద్యారంగాల్లో కూడా మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం ఈ వారం కాస్త బలంగానే ఉంది. అయితే కన్యారాశి వారు మీరు మీ తెలివితేటలు, క్రమశిక్షణ మరియు సహనంతో ముందుకు పోతేనే మీరు ఈ ఫలితాలన్నింటినీ పొందగలుగుతారు. అలా విధంగానే గణపతిని బాగా స్మరిస్తూ పనులు చేస్తే ఈ వారమంతా ఆయన ఫోటో అన్న ముందర పెట్టుకొని
ఆయన చూస్తూ మీ తీసుకునే నిర్ణయాలు ఆయన ముందర తీసుకుంటే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం అనేది కనపడుతుంది. ఇక తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారం కానీ గమనిస్తే ఈ తులారాశి వారికి గ్రహస్థితి కాస్త అటు ఇటుగా ఉంది అని చెప్పవచ్చు. అంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల కాస్త ఆకర్షణ, ఆత్మవిశ్వాసం మరియు సామాజిక గౌరవం కూడా ఈ వారం పెరుగుతాయి. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు మళ్ళీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక స్పష్టత అనేది కనబడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో బంగారు బాట పడే అవకాశం కూడా ఉన్నది. అయితే జాగ్రత్తగా ఉండండి పరిచయాలతో. ఇతరులను ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళని మనసును బాధ పెట్టద్దండి. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు అవతల వారికి ఏదైనా నష్టం కలుగుతుందా, మనం చెప్పే మాట కరెక్టా కాదా, మనం మాట్లాడే తీరు కరెక్ట్ అయినా అని 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే తులారాశి వారికి చాలా మంచిది. ఉద్యోగంలో రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మీ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు అప్పగించబడితే వాటికి విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికైతే ఆశాజనకమైనటువంటి సమాచారం ఈ వారం లభించవచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ వారం అయితే అనుకూలం తులారాశి వారికి. మరి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం పురోగతికి అయితే కనబడుతోంది. కొత్త భాగస్వామ్యాలు లేదా వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఫ్యాషన్, కళలు, అందం, విద్య మరియు సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కస్టమర్ల విశ్వాసం కూడా ఈ వారం పెరుగుతుంది. అయితే వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు ఒకసారి ఆలోచించండి, బాగా చదవండి, జాగ్రత్తలు తీసుకోండి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితేనే ఈ వారం మీకు బాగుంటుంది. ఆలోచించండి. ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో చేసిన కొన్ని పనులకు ఫలితాలు రావచ్చు. అనుకోని ధనలాభం లేదా బాకీలు తిరిగి రావడం కూడా ఈ వారం చెప్పుకోదగ్గ సూచనగా కనబడుతున్నాయి. అయితే విలాసవంతమైన ఖర్చులు పెరిగే అవకాశం తులారాశి వారికి అధికంగా ఉన్నది. కాబట్టి ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం అనేది తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకుంటే చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఈ వారం సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. సోదరులు మరియు బంధువులతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాట విలువ కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వారం. మరి ఈ దాంపత్య జీవితంలో ఈ వారం ప్రేమ మరియు అనురాగం పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ప్రేమను వ్యక్తపరచడానికి సరైన అవకాశాలు లభిస్తాయి ఈ వారం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ గడియలు వస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగానే ఉంటుంది. అయితే మీకు కాస్త దూర ప్రయాణాల వల్ల అలసట కనిపిస్తుంది. సమయానికి సరైన తిండి, విశ్రాంతి లేకపోవడం చాలా బాధాకరం. ఈ వారం మీకు ఆహారపు అలవాట్లలో కూడా నియమం పాటించాలి. ఏది పడితే అది తినకూడదు. ఎక్కువగా నీళ్లు తాగడం చాలా మంచిది. వ్యాయామం చేయడం చాలా మంచిది. అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా మంచిది. విద్యార్థులకైతే ఈ వారం కాస్త కష్టపడితేనే ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. చదువు మీద ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారైతే రోజు గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతే పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మరి తులారాశి వారికి ఈ వారం పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు పశ్చిమ దిశను అనుసరించడం అనేది చాలా మంచిది, శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీకు లేత నీలి రంగు చాలా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లేత నీలి రంగు దుస్తులను ధరించడం, వస్తువులను చేతబట్టుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఈ వారం 6 సంఖ్య చాలా మంచిది. 6 సంఖ్యకు సంబంధించిన తేదీలు మరియు నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం చాలా మంచిది, ఎంతో శుభప్రదం. ఈ మంత్ర జపం ద్వారా సుఖగ్రహ అనుకూలం లభించి ఐశ్వర్యము, ఆనందం మరియు సంతోషం కలుగుతాయి. అలాగే మహాలక్ష్మీదేవిని లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించడం, ఆలయానికి వెళ్ళి చాలా మంచి ఫలితం కనబడుతుంది. అదేవిధంగా శుక్రవారం రోజున తెల్లని పూలతో మహాలక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది.
అవసరమైన వారికి ఆహారం, వస్త్రాలు లేదా విద్యా సహాయం అందించడం కూడా చాలా మంచిది. రాత్రి సమయంలో అంటే సాయం సంధ్యవేళ దీపారాధన నెయ్యితో చేస్తే నెయ్యి దీపారాధన చేయడం, లక్ష్మీదేవికి ముందర అష్టోత్తర శతనావళిని పారాయణ చేయడం కూడా చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ ఆనందాన్ని అందించే వారంగా మనం చెప్పవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, విద్య మరియు కుటుంబ రంగాల్లో అనేక మంచి అవకాశాలు, సానుకూల అవకాశాలు మీ ముందర ఉన్నాయి. అది కూడా మీ చేతిలోనే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వారం అయితే శుభప్రదమే అని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని ఈ వారంగా చూస్తే ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. మీ రాశి అధిపతి అనేటువంటి మీలో ధైర్యాన్ని, పట్టుదలను మరియు పోరాట స్ఫూర్తిని కూడా ఈ వారం అయితే పెంచబోతున్నాడు. గతంలో ఎదురైన కొన్ని ఆటంకాలు క్రమంగా వృశ్చిక రాశి వారికి తొలుగుతూ పోతాయి. చాలా కాలంగా సాధించాలని అనుకుంటున్నటువంటి లక్ష్యాల వైపు వేగంగా అడుగులు ఈ వారం వేస్తారు. ఈ వారంలో మీలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే భావోద్వేగాలకు లోనై కొన్ని పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించి ఆచిచూచి నిర్ణయాన్ని తీసుకోండి. ప్రతి విషయంలో కూడా ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పుతో కూడిన వివేకం అనేది ఇంకా అవసరం. మీకు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం ఓర్పుతో కూడిన వివేకం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓర్పుతో కూడిన వివేకం, మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉన్నత అధికారుల నుంచి కూడా ప్రశంసలు పొందే అవకాశం ఉంది. అంత మంచి పని చేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనక పరిణామాలు కనిపిస్తాయి. మరి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం పురోగతి అయితే చాలా బాగుంటుంది. కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు మరియు కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణం, సాంకేతిక రంగం మరియు భూములు, సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో అన్ని విషయాలలో స్పష్టంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. అనవసర వ్యాపారాలు చేయడం, అనవసర మాటలు మాట్లాడడం కూడా మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. అయితే నిలిచిపోయిన డబ్బులు చేతికి వచ్చినట్లే వచ్చి జారిపోవచ్చు. అనుకోని ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంది. అలాంటి సూచనలు ఉన్నాయి. అయితే జాగ్రత్త. అయితే అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులు దూరంగా ఉంటే ఈ వారం చాలా మంచిది. ఖర్చులను నియంత్రించగలిగితే, పొదుపు చేయగలిగితే చాలా మంచిది. కుటుంబ అవసరాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ధన వ్యయం చేస్తే చాలా మంచిది. ఇంకా కుటుంబ జీవితంలో ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కాస్త ఈ వారం కీచులాడుకునే అవకాశం ఉంది. దానివల్ల మానసిక శాంతిని కోల్పోతారు మగవారైతే. కాబట్టి కాస్త ఆమె ఏం మాట్లాడినా జాగ్రత్తగా ఉండండి. మాటకు మాట మాట్లాడకుండా సరే అని ముందుకెళ్ళండి. పెద్దల సలహాలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. కొంతకాలంగా చిన్న కుటుంబ సమస్యలు అయితే పరిష్కారం అయితే ఈ దిశగా ఈ వారం అయితే ముందుకెళ్ళచ్చు. బంధువులతో సంబంధాలు కూడా ఈ వారం అయితే మెరుగవుతాయి. దాంపత్య జీవితంలో ఈ వారం కాస్త పరస్పర అవగాహన అనేది కాస్త పెరుగుతుంది. మరి ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఒత్తిడి, కోపం మరియు అధిక పని చాలా అలసటగా ఉంటుంది. మీకు సరైన విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది. వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, దీపారాధన చేయడం, మంచి మాటలు మాట్లాడడం, మంచిగా ఆలోచన చేయడం, మంచి పనులు చేయడం, అసూయ, ద్వేషం, కోపం వదలటం, ఇవన్నీ మంచి ఫలితాలను తదాస్తు దేవతలు తదాస్తు అనేటువంటి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకి ఈ వారం మంచి అవకాశాలు ఉన్నాయి. చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం ద్వారా ఆశించిన ఫలితాలు కూడా పాలించగలుగుతారు. సమయ పాలన పాటించడం ద్వారా విజయ అవకాశాలు అయితే బాగా పెరుగుతాయి. మరి ఈ వారం వృశ్చిక రాశి వారికి దక్షిణ దిశ చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో దక్షిణ దిశను అనుసరించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీకు ఒక శుభ రంగు గాఢ ఎరుపు. ఈ గాఢ ఎరుపు దుస్తులను ధరించడం వల్ల మీకు ధైర్యం కలుగుతుంది. అలాంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ వారం
9 మీకు బాగా కలిసి వస్తుంది సంఖ్య. ఈ సంఖ్యకు సంబంధించిన తేదీలు మరియు నిర్ణయాలు మీకు మంచి అదృష్టాన్ని తీసుకువస్తాయి. మరి ఈ వారం అంగారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్ర జపం ద్వారా కుజగ్రహ అనుగ్రహం లభించి ధైర్యం, విజయం మరియు శక్తి పెరుగుతాయి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆకుపూజ చేయించడం, శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి రామమంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తే ఆంజనేయ స్వామి టెంపుల్లో మీకు ఆలయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పరిహారంగా మంగళవారం రోజున ఎర్ర కందులు లేదా ఎర్రటి వస్త్రాలను అవసరమైన వారికి దానం చేస్తే కూడా చాలా మంచిది. ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసాను మీకు వీలైతే చదివితే కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతుంది. అంటే పారాయణ చేయడం, ఆవులకు ఆహారం పెట్టడం మరియు పక్షులకు ధాన్యపు గింజలు వేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ధైర్యం, పురోగతి మరియు ఆర్థిక అవకాశాలు అందించే వారంగా ఈ వారం అనేది చెప్పవచ్చు. ఇక ధనుస్సు రాశి. ఇక ఈ వారం ధనుస్సు రాశి వారి యొక్క గ్రహస్థితిని చూస్తే ఆశాజనకంగా ఉంది ఏం చెప్పవచ్చు. అంటే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి పర్వాలేదు, కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి అంటే మనకు అటు ఇటుగా ఉంటుందన్నమాట. పర్వాలేదయ్యా చెప్పవచ్చు. మీ అధిపతి, రాశి అధిపతి ఎవరు? గురువు. ఈయన అనుకూల స్థితిలో ఉండడం వల్ల జ్ఞానం, ఆత్మవిశ్వాసం, చేసే పనుల్లో విజయం, మీ ఆలోచనలో దూరదృష్టి ఈ వారమైతే పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఈ వారమైతే పూర్తి అయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టంగా ఉంటుంది స్పష్టత. కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది, కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఈ వారం ఎందుకో ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు ఏ విషయంలోనోగా అతిగా నమ్మకం ఉంచకుండా వాస్తవ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళితే, అంటే ఊహల్లో ఉంటారు ధనుస్సు రాశి వారు, ఆ ఊహలను వదిలేస్తే చాలా మంచిది. ఊహల్లో మేడలు కట్టుకోకుండా ముందుకు వెళ్ళడం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. మరి ధనుస్సు రాశి వారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది. ఫలితాలు అలా ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఉన్నత అధికారుల నుంచి మీ సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళు కొత్త బాధ్యతలు కూడా మీకు అప్పగిస్తారన్నమాట. జాగ్రత్తగా చేయండి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న ధనుస్సు రాశి వారికి ఉద్యోగ మార్పు కనపడే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు, స్థిరాస్తులు అమ్మాలనుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉన్నది ఈ వారం. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేయాలనుకున్న వారికి కూడా చాలా మంచి అవకాశం ఈ వారం అయితే ఉన్నది. మరి వ్యాపారస్తులకైతే ధనుస్సు రాశి వారికి అభివృద్ధి దిశగా అడుగులు పడతాయని చెప్పవచ్చు. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మరియు కొత్త వ్యాపార అవకాశాలు కూడా మంచిగా ఈ వారం అయితే ఉన్నాయి. ముఖ్యంగా విద్య, కన్సల్టెన్సీ, ట్రావెల్స్, మీడియా మరియు సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో అయితే లాభాలు బాగా పెరిగే అవకాశం కనబడుతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తేనే ధనుస్సు రాశి వారికి ఫలితాలు ఉంటాయి. మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ధనుస్సు రాశి వారిని మోసపోతూనే ఉంటారు. ధనుస్సు రాశి వారు ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగ్గా ఉంటుంది. మోసపోకుండా జాగ్రత్తగా ఉంటే ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో చేసిన కృషికైతే ఇప్పుడు ఫలితాలు లభించే అవకాశం ఉంది. నిలిచిపోయినటువంటి బాకీలు తిరిగి వస్తాయని చెప్పవచ్చు. పెట్టుబడుల విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోండి. తొందరపడే నిర్ణయాలు అయితే తీసుకోకూడదు. అదేవిధంగా పొదుపును అలవాటు చేసుకుంటే ధనుస్సు రాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే అనవసరపు ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు. కుటుంబ జీవితంలో ఈ వారం ఆనందం మరియు ప్రశాంతత కనిపిస్తున్నది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఈ వారము ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. వివాహ యోగం ఉన్నది. ఇక పెద్దల ఆశీర్వాదాలు మీకు అదృష్టాన్ని పెంచుతాయి. బంధువులతో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల అందరికీ ప్రశంసలు పొందగలుగుతారు ధనుస్సు రాశి వారు. మరి దాంపత్య జీవితంలో ఈ వారం ప్రేమాభిమానాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది శుభప్రదమైన కాలం అని చెప్పవచ్చు. ప్రేమను వ్యక్తపరిచేందుకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల అలసటగా ఉంటుంది. కాబట్టి ధ్యానం, యోగా, సమయపాలనకు తిండి తినడం అనేది ధనుసు రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. విద్యార్థులకు ఈ వారం పర్వాలేదు అనిపిస్తుంది, అనుకూలంగానే ఉన్నది. కానీ చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. కానీ చదవాలి, ఆటలను పక్కన పెట్టి బాగా చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. గణపతికి ప్రదక్షిణ చేయడం రోజు చాలా మంచిది మీకు. మరి ఈ వారం ధనుస్సు రాశి వారికి ఈశాన్య దిశ చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఈశాన్య దిశను అనుసరిస్తే చాలా మంచిది, శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీకు పసుపు రంగు చాలా మంచిది. ఈ రంగు జ్ఞానం, శుభం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పనిచేస్తుంది. కాబట్టి పసుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవడం కూడా చాలా మంచిది. అదేవిధంగా మంచి శుభ సంఖ్య 3. ఈ సంఖ్యకు సంబంధించిన తేదీలు మరియు నిర్ణయాలు మీకు ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలను తీసుకొస్తుంది. మరి ఈ వారం ఓం బృహస్పతి నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఎంతో శుభప్రదం. ధనుస్సు రాశి వారికి ఈ మంత్ర జపం ద్వారా గురుగ్రహ అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు అనేటివి ఈ వారం కలుగుతాయి. అంతేకాదు అదృష్టాన్ని కూడా తీసుకువచ్చే అవకాశం ఉన్నది. ఈ వారం పరిహారంగా పసుపు వస్త్రాలను, శనగలు లేదా అరటి పండ్లను దానం చేస్తే చాలా మంచిది. గురువును గౌరవించడం మరియు వారి ఆశీర్వాదాలు పొందడం ద్వారా అదృష్టం అనేది ఈ వారం పెరుగుతుంది. ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, గురు స్తోత్రాలను పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా పక్షులకు ధ్యాన గింజలు వేయడం మరియు అవసరమైనటువంటి వారికి విద్యా సహాయం చేయడం, పశువులకు నీళ్లు కింద పెడితే అవి మీ తొట్టి ఏర్పాటు చేస్తే మీ ఇంటి ముందర పశువులు కానీ వచ్చి తాగుతాయి. అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ధనుస్సు రాశి వారికి. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారం అభివృద్ధి, జ్ఞానం మరియు అదృష్టాన్ని అందించే వారంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే ఈ వారం క్రమశిక్షణ, పట్టుదల మరియు పురోగతిని సూచిస్తుంది. అంటే ఏ పైనైనా కానీ క్రమశిక్షణతో పట్టుదలగా చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ వారం మకర రాశి వారికి. శనిగ్రహ ప్రభావం వల్ల చేసే ప్రతి పనిలో మీకు బాధ్యతాయుతమైనటువంటి ధోరణి అనేది ఉండాలి. గతంలో ఎదురైన కొన్ని ఆటంకాలు ఈ వారం కాస్త క్రమంగా తొలగిపోతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఈ వారం మకర రాశి వారు మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశం ఉన్నది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో మీ కృషికి మరియు అంకిత భావానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. అంటే ఆఫీస్లో, కార్యాలయం అంటే ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా మీరు పొందే అవకాశం ఉంది. కొంతకాలంగా ఎదురు చూసినటువంటి ప్రమోషన్ లేదా కొన్ని బాధ్యతల పెంపుకు సంబంధించినటువంటి శుభవార్తలు కూడా ఈ వారం వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి పర్వాలేదు, కొంత అవకాశం ఉన్నది మారేదానికి. సహోద్యోగులతో సత్సంబంధాలు పెంచుకోవడం అనేది చాలా మంచిది. అలా చేయటమే మంచిది. వ్యాపారస్తులకు ఈ వారం స్థిరమైన లాభాలు అందించే సమయంగా కనబడుతోంది. నిర్మాణం, వ్యవసాయం, పరిశ్రమలు, యంత్రాలకు సంబంధించిన వ్యాపారంలో మంచి పురోగతి కనబడుతుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కూడా సానుకూలంగా మారవచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకతకు పాటిస్తే మాత్రం లాభాలు మంతగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ వారం సంతృప్తికరమైన ఫలితాలను అయితే ఈ వారం కనబడుతుంది. మకర రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది కాబట్టి గతంలో నిలిచిపోయిన బాకీలు తిరిగే అవకాశం కూడా ఉంది. పొదుపుపై దృష్టి పెట్టితే చాలా మంచిది. మీరు దానివల్ల కుటుంబ అవసరాలు మరింతగా మీరు భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకుంటూ అవుతుంది. అయితే భవిష్యత్తు ప్రణాళికల కోసం కొంత మొత్తాన్ని కేటాయించడం చాలా మంచిది. అనవసర ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మంచిది మీకు. అలాగే కుటుంబ జీవితంలో ఈ వారం చాలా ప్రశాంతంగా ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని కూడా ఈ వారం ఇస్తుంది. అంటే వాళ్ళ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి.
పెద్దల సలహాలు మరియు ఆశీర్వాదాలు మీకు ఉపయోగపడతాయి. బంధువులతో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి అందరి ప్రశంసలు కూడా మీరు పొందగలుగుతారు. దాంపత్య జీవితంలో ఈ వారం సానుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. కలిసి గడిపే సమయం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం కాదు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే ద్వారా సంబంధంలో మరింత నమ్మకం ఏర్పడే అవకాశం అయితే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వారం తర్వాత చూసుకుందాం. అందుకే జాగ్రత్తగా ఉండి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగానే ఉంటుంది. అయితే కాస్త పని ఒత్తిడి వల్ల అలసట, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నది. దీనికి విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా మంచిది. ప్రతిరోజు కొంతసేపు నడక, యోగా లేదా ధ్యానం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం మంచి పురోగతి కనబడుతుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం మీ విజయానికి దోహదపడుతుంది. సమయపాలన మరియు క్రమశిక్షణను పాటించడం ద్వారా ఆశించిన లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీరు ఈ వారం మకర రాశి వారికి దక్షిణ దిశ ప్రయాణాలు చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు దక్షిణ దిశను అనుసరించడం శుభప్రదంగా చెప్పవచ్చు. ఈ వారం మీకు నీలిరంగు చాలా శుభప్రదం అని చెప్పవచ్చు. ఈ రంగు మీలో దృఢత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వారం మీ శుభ సంఖ్య 8. ఈ సంఖ్యకు సంబంధించిన తేదీలు మరియు నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలు అందించే అవకాశం ఉంది. అలాగే ఈ వారం ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లేకపోతే నవగ్రహాల ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ తిరిగితే చాలా మంచి. వీలైతే జపాకుసుమ సంకాసం కాస్తిపేయం మహోద్యుతిం నుంచి మొదలుపెట్టి 9 గ్రహాలకు 9 మంత్రాలను జపిస్తే చాలా మంచిది. అది మన ఛానల్లో కూడా ఉన్నాయి. అది మీరు వెతికి చూడవచ్చు. అలాగే శని దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి వారిని దర్శించడం, హనుమాన్ చాలీసాను పఠించడం చాలా శ్రేయస్కరం. ఇక నల్లని నువ్వులు లేదా నూనె లేదా నల్ల వస్త్రాలను అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది. చెప్పులు లేని వారికి పాదరక్షలు దానం చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇంట్లో సాయంత్రం పూట నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది, శుభప్రదంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వారం మకర రాశి వారికి కాస్త క్రమశిక్షణతో ఉండి స్థిర బుద్ధితో పనిచేస్తే మంచి పురోగతి కనబడే అవకాశం అనేది కనపడుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని ఈ వారంగాని గమనిస్తే ఆశాజనకంగా ఉంది అని చెప్పవచ్చు. మీ రాశి అధిపతి అయిన శని గ్రహ వల్ల వీలో కాస్త సహనం, క్రమశిక్షణ మరియు దూరదృష్టిని కలిగి ఉంటారు ఈ వారం. అదే సమయంలో గురుగ్రహ అనుగ్రహం వల్ల కొన్ని కీలకమైనటువంటి అవకాశాలు ఈ వారం మీకు జీవితంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. మీరు ఆలోచించిన కొన్ని ప్రణాళికలు అమల్లోకి వచ్చే అవకాశం ఈ వారం ఉంది. ఈ వారం కొత్త పరిచయాలు కలుగుతాయి, కొత్త ఆలోచనలు కలుగుతాయి, మరియు కొత్త అవకాశాలు, కొత్త భవిష్యత్తు ఏర్పడే అవకాశం కనబడుతుంది. పునాదులు పడతాయని చెప్పవచ్చు. స్టార్టింగ్ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది చెప్పవచ్చు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ ప్రతిభను గుర్తించి ప్రశంసలు కూడా పొందుతారు. మీరు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయడం వల్ల గౌరవం కూడా మీకు సమాజంలో పెరుగుతుంది. పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే వాటికి కూడా అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. విదేశీ ఉద్యోగం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా పర్వాలేదు, అవకాశం వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కాస్త పురోగతి అయితే కనబడుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్, విద్య, కన్సల్టెన్సీ మరియు సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి. లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల నుంచి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలకు విజయవంతం అయ్యే అవకాశాలు కూడా ఈ వారం ఉన్నాయి. అయితే ఆర్థిక ఒప్పందాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకొని ఆచిచూచి అడుగు వేస్తే చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగ్గానే ఉంటుంది. మొత్తం మీద ఆదాయం వనరులు పెరిగే అవకాశం కూడా ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే విలాసవంతమైన ఖర్చులు పెట్టుకోకుండా ఉంటే నియంత్రించగలిగితే మీకు చాలా మంచిది. పొదుపు మంత్రాన్ని పాటిస్తే చాలా మంచిది.
అలా అయితేనే భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత అనేది కలుగుతుంది. కుటుంబ జీవితంలో ఈ వారం సంతోషకరమైన వాతావరణం ఉంటుంది చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి సహకారం అయితే ఈ వారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి కూడా ఆలోచన చేస్తారు. పెద్దలు ఆశీర్వాదం మీకు చాలా మంచిది, అదృష్టాన్ని తీసుకొస్తుంది. కొంతకాలంగా ఉన్న కుటుంబ సమస్యల పరిష్కార దిశగా ఈ వారం అయితే ముందుకు సాగవచ్చు. బంధువులతో సంబంధాలు పర్వాలేదు, మెరుగుపడతాయని చెప్పవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఈ వారం పరస్పర అవగాహనతో ముందుకు సాగితే చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఆర్థిక పని ఒత్తిడి మరియు నిద్రలేమి కారణంగా అలసట అనిపిస్తుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈ వారం విద్యార్థులు అయితే కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితేనే చదువు మీద కాన్సన్ట్రేషన్తో చదివితేనే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాతంగి కవచాన్ని పారాయణ చేస్తే మంచిది. గణపతి ఆలయంలో గణపతిని గరికతో పూజించడం వల్ల కాస్త ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, పోటీ పరీక్షల్లో ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ ఈ వారం కుంభరాశి వారికి పశ్చిమ లేదా ఉత్తర దిశ మంచి ఫలితాలను తీసుకువస్తుంది. పనులు ప్రారంభించే ముందు ఈ దశను అనుసరించడం చాలా మంచిది. అలాగే నీలిరంగు దుస్తులు ధరించడం చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మరి ఈ వారం మీకు 8వ సంఖ్య బాగా కలిసి వస్తుంది. ఈ సంఖ్యకు సంబంధించిన తేదీలు మరియు నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద ఈ వారం మీరు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది, ఎంతో శుభప్రదమని చెప్పవచ్చు. ఈ మంత్ర జపం ద్వారా శని భగవాని అనుగ్రహం లభించి కష్టాలు తగ్గి విజయాలు పెరుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి, శనిదేవుడు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం చాలా శుభ ఫలితాలను కలిగజేస్తుంది. సింధూరాన్ని ధరించడం, ఆంజనేయుని దర్శించి ఆలయంలో ఇంకా మంచి ఫలితాలను తీసుకొస్తుంది. అలాగే నువ్వులు దానం చేయడం చాలా మంచిది. నువ్వులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కూడా సానుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. పేదలకు సహాయం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం మరియు వృద్ధులకు గౌరవించడం ద్వారా పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారం అవకాశాలు, అభివృద్ధి, ఆర్థిక పురోగతి అందించే వారంగా అయితే మనం చెప్పవచ్చు. ఇక ఈ మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా శుభప్రదంగా ఉంది. ఎందుకంటే మీనరాశి వారి యొక్క అధిపతి అయిన గురుగ్రహం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు ముందుకెళ్తాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది మీనరాశి వారు. అలాగే గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా ఈ వారం వింటారు. కొత్త ఆలోచనలు, కొత్త పనులు, కొత్త పరిచయాలు, కొత్త జీవితం అనేది పునాదులు పడే అవకాశం ఉంది ఈ వారంలో. అయితే ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనాలను అందించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం మీరు జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఈ వారం ఉంది. మీ పనితీరును మీ ఉన్నత అధికారులు మెచ్చుకుంటారు కూడా. కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు మీకు. వాటిని సమర్థవంతంగా కూడా మీరు నిర్వహిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే పర్వాలేదు, మార్పు కనబడుతోంది. విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఈ వారం ఉన్నది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ వారం లాభదాయకంగానే ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లు, కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా విద్య, ఆధ్యాత్మిక, వైద్య సేవలకు, కళలు మరియు సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో మంచి ఫలితాలు, అభివృద్ధి కనబడుతోంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు సానుకూలంగా మారవచ్చు. భాగస్వామి వ్యాపారాల్లో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా మీనరాశి వారికి ఈ వారం పర్వాలేదు, కాస్త సంతృప్తికరంగానే ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకుంటే చాలా మంచిది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉంది, కానీ ఆదాయ మార్గం పెరిగే అవకాశాలను మీరు కూడా ఆలోచించుకోవాలి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కూడా కొంచెం లాభాలు అయితే పొందుతారు. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావచ్చు. అయితే అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకుంటే మీనరాశి వారికి చాలా మంచిది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం కూడా చాలా మంచిది.
కుటుంబ జీవితంలో ఈ వారం సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ జీవిత సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని పెంచుతాయి. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల్లో కలిసి గడిపే సమయం మీకు మంచి ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితంలో ఈ వారం ప్రేమాభిమానాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామ్యంతో పరస్పర అవగాహన బలపడుతుంది. మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే కాస్త నిద్రలేమి, మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అలాగే జలుబు పట్టే అవకాశం ఉంది, అంటే పడిశం ఈ వారం. ఆ విధంగానే ఈ వారం పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, యోగా, ధ్యానం లేదా ప్రార్థన చేయడం మానసిక ప్రశాంతతని మీరు పొందవచ్చు అన్నమాట. అదేవిధంగా దేవాలయంకి వెళ్ళి ప్రశాంతంగా గణపతిని దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. విద్యార్థులకు ఈ వారం చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కానీ చదువుపై ఏకాగ్రతగా ఉండాలి. చదువు మీద ఏకాగ్రత లేకుండా ఏ పని చేసినా ఫలితం ఉండదు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైతే పర్వాలేదు, మంచి ఫలితాలు అయితే ఈ వారం పొందవచ్చు. మరి ఈ మీనరాశి వారికి ఈ వారం ఈశాన్య దిశ మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా పనులు ప్రారంభించే ముందు ఈశాన్య దిశను అనుసరిస్తే చాలా మంచిది. అంతేకాదు, మీకు పసుపు రంగు లేదా బంగారు రంగు, ఈ రంగుల్లో మీకు సానుకూల శక్తిని మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఈ రంగును రుమాలను చేతిలో ఉంచుకున్నా కూడా చాలా మంచిది. ఈ వారం మీకు 3వ సంఖ్య చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఏదైనా సంబంధించిన మంచి నిర్ణయాలు ఈ తేదీల్లో మరియు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ వారం ఓం బృహస్పతే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చాలా మంచిది. ఈ మంత్రజపం ద్వారా గురుగ్రహ అనుగ్రహం లభించి మీకు జ్ఞానము, అదృష్టం కలిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ వారం సత్యనారాయణ స్వామి లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం శుభ ఫలితాలను అందిస్తుంది. గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా చాలా మంచిది. మరి పరిహారంగా గురువారం రోజున పసుపు వస్త్రాలు కానీ, శనగలు లేదా అరటి పండ్లను దానం చేస్తే చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గోవులకు ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం గింజలు వేయడం మరియు అవసరమైన వారికి విద్యా సహాయం చేయడం చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఇంట్లో సాయం సంధ్య వేళ నెయ్యి దీపం వెలిగించి భగవంతుని ప్రార్థన చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారం అదృష్టం, ఆధ్యాత్మిక పురోగతి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అందించే వారంగా కనబడుతోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ మరియు విద్యారంగాల్లో అనేక అనుకూల అంశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం సానుకూల ఆలోచనలు, సహనం, పట్టుదల, దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళితే విజయం మీదే. చాలా తొందరగా మీ లక్ష్యాలను సులభతరంగా సాధించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. మీ అందరికీ ఈ ద్వాదశ రాశి ఫలితాలందరికీ, ఈ ద్వాదశ రాశుల వారందరికీ శుభ ఫలితాలు కలుగ్గాక. శుభం.